కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటుండగా మరి ప్రార్థనతో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఆయన దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాపరిశుద్ధుడా, మీకే వందనాలు. జీవాధిపతి మీకే స్తోత్రంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నమా యేసయ్య, మీకే స్తోత్రము. అనునిత్యము 24 మంది పెద్దల చేతను, కెరాబుల చేతను, శరాబుల చేతను, గాన ప్రతిగానముల చేతను కొనియాడబడుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వానగ్రహింబలతో స్తుతింపబడుచున్న మా తండ్రి, మీకు స్తోత్రం. మేము సాయంకాలం ముందు చేయి ప్రార్థన దీపధూప నైవేద్యముల వలె మీకు అంగీకారయుక్తంగా ఉన్నది కదా నా తండ్రి. మరి మేము ప్రార్థిస్తుంటుండగా మీ యొక్క సన్నిధి ఇక్కడ తెరవబడాలయ్యా. మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి, మీ యొక్క సహాయం మాకు కావాలయ్యా. నాయన గొప్ప దేవుడు ప్రభా, మీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమనన్నా. ఈ లైవ్ ద్వారా మేము సర్వలోకమునకు వెళ్ళడానికి నువ్వు కృప చూపిస్తున్నావు. ఏ ప్రాంతంలో వారు ఉన్నారో, ఏ రాష్ట్రంలో వారు ఉన్నారో తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైన వారు అయా, మీ యొక్క ప్రణాళికలో ఉన్నవారు ప్రతి ఒక్కరు లైవ్ లోకి రావాలయ్యా. మీ కృప తెరవమని ప్రార్థిస్తున్నాను, మీ సన్నిధి తెరవమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య మీకు వందనాలయ్యా. యేసయ్య నామము మాకెంతో ధన్యత అన్నది అయ్యా. మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, ప్రార్థించే భాగ్యం, మేము సాక్ష్యాలు పొందుకునే భాగ్యం, ప్రతిరోజు మీ కృపను వివరించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడా, అద్వితీయుడా, పనికిరాని పాత్రలను పనికివచ్చు రీతిగా చేసుకునే దేవుడు, ముందుకు నడిపించుకునే దేవుడు అయా. మేము ఏది చేసినా కూడా మేము మానవ మాతృలం కానీ ప్రభు, మా పక్షమున ఉండి అబ్బా తండ్రి అని మీకు మా నాయన మా పక్షమును మొరపెడుతూ మా ప్రార్థన విజ్ఞాపనలకి జవాబునిస్తూ ముందుకు నడిపించే దేవాది దేవుడు అయినావు యేసయ్యా. మీకు స్తుతులు. ఇదిగో జనముల మధ్యను, రాజ్యముల మధ్యలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన మా ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మరి తండ్రి, గత కాలంలో నాయన అయ్యా ఎంతో మంది నా తండ్రి టీవీలో వర్తమానాలు ఇచ్చేవారు, కానీ అయ్యా ఈ యొక్క యూట్యూబ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి కూడా మీ వద్దకు, మీ యొక్క పనిలో ముందుకు రావడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రములు. సువార్తను ప్రకటించడానికి కరపత్రాలే కాకుండా అయ్యా మరి నాయన బుక్సే కాకుండా తండ్రి మరి టీవీ పరిచర్యని కూడా ఉపయోగించుకునేవారు ఉన్నారు, కానీ అయ్యా మరి ఇదిగో మరి అంత స్తోమత లేని మాలాంటి దైవ సేవకులకి నా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ యొక్క యూట్యూబ్ అనే కార్యక్రమాన్ని, ఫేస్బుక్ అనే కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి అయా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు అనేకులకు మీ సువార్తను ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. సువార్తను ప్రకటించు అనే పాదములు ఎంతో సుందరములై ఉన్నాయి అని అంటున్నాం. మా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయు శక్తిమంతుడో అయ్యా. మా సువార్తని, మా నోటిని నువ్వు దీవించే దేవుడో ఎన్నో. ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ పరిచర్య లేపబడాలి, పైకెత్తబడాలి నాయన. నీ నామాన్ని ప్రకటన చేసేది అయ్యాగా ఉండాలి నాయన. నీ యొక్క అయా మహిమను ప్రభా ప్రజలకు వెల్లడి చేసేదే ఉండాలి నా తండ్రి. పరిచర్యను మీరు దీవించండి, ముందుకు తీసుకెళ్ళండి, నడిపించండి. ఇది మాకు సాధ్యమే కానే కాదు అయ్యా, మా ఒక్కరికైతే అసలే సాధ్యం కాదు. మాతో పాటుగా ప్రజలను ఇలా వేసినట్లుగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి మీరు కృప తెరవండి. ఈలా వేసినట్లుగా అంత్య దినములలో ప్రవాహం వలె సన్నిధికి, సియోను కొండల మీదకి నాయన జనులు పరిగెత్తుకొని వచ్చుదురు అని నాయన నీ ఒక మాట సెలవిస్తున్నది. ఇదిగో ప్రతి సియోను కొండ ఈరోజు లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మేము అల్పులం కావచ్చు, కానీ మీ నామం ఘనమైనది నాయన. ఘనమైన మీ నామానికి అయా మహిమ కలుగునట్ల కార్యక్రమం జరుగును గాక. నీ సన్నిధి ప్రభా ఇక్కడ ఉండును గాక. నీ యొక్క మేఘము ఆవరించును గాక నా తండ్రి. ఈ యొక్క ప్రవ్వా దీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన వాళ్ళ కట్లు తెగిపోవాలి, ప్రతి బంధకాలు ఊడిపోవాలి, ప్రతి ఒక్క అయా తండ్రి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలా. సాక్ష్యాలు రేజ్ టెస్ట్ మనీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ తండ్రి నజరేత్. తండ్రి మీకు వందనాలు. వి ఆర్ వర్షిపింగ్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు.
We are praying, Lord. In the mighty name of Jesus, we are asking everything. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. మేము ఏదైతే అడుగుతున్నామో అన్నిటినీ పొందుకుంటున్నాం, పొందుకోబోతున్నాం. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రంలో. అయా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాయి. కాలంలో సమయంలో మీ ఆధీనంలో ఉన్నాయి. నిన్న చేసిన కార్యములను బట్టి వందనాలు, మొన్న చేసిన కార్యములను బట్టి వందనాలు, మా జీవిత కాలం అంతా చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు. నా తండ్రి చేయబోతున్న కార్యక్రమాలను బట్టి మీకే వందనాలు, స్తోత్రంలో. అయా నీకు వందనాలు, 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 వందనాలు. ఎంతమంది యవనస్తులు ఉన్నారో వాళ్ళని మీరు ఆకర్షించండి. అయా యవనస్తులను మీరు దర్శించండి. యవన కాలం మందిని కాడును మోసే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటున్నావు నా తండ్రి. అయా యవన కాలం మందు మీ కాడిని మోసే దైవ జనాంగాన్ని మీరు ఆయన లేపుతున్నందుకే, యవనస్తుల మధ్యలో నుండి లేపుతున్నందుకే మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గంను స్థాపించి ఉన్నానని అన్నావు. చిన్న పిల్లల్ని లేపుకుంటున్నందుకే మీకు వందనాలు. పరిచర్యలో వాడబడుతున్నందుకే మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు. ప్రతి దైవ సేవకుని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రతి దైవ సేవకుని అయా మీరు ముందుకు నడిపిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తు. అయా మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. రాత్రి అగ్నిస్తంభం గాను, పగలు మేఘ స్తంభం గాను అయా ఉండే దేవుడు ఉన్నావు. అయ్యా మీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నమా యేసయ్య మీకు స్తుతి, స్తుతి. మేము ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నా వాళ్ళకు నాయన మీరు గొప్ప విడుదల ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రము. వ్యాధిగ్రస్తులు వాళ్ళ మంచమును పరుపును ఎత్తుక్కొని ప్రవ్వా అయా లేస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. అయా నీకు వందనాలు. పక్షవాయువు గల అయా రోగగ్రస్తులు తండ్రి ఏ విధంగా ప్రవ్వా దిగ్గున లేచి నీ నామాన్ని ప్రకటించి ఉన్నారో, ఈ రోజు అట్టి కార్యములు ఏ ఇంటిని మేము దర్శించున్నాము అయా ఆ ఇంటికి శుభములు కలుగును గాక. ఏ వ్యక్తులను మేము దర్శించి ఉన్నామో అట్టి వారికి శుభములు సమాధానములు కలుగును గాక. యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రవ్వా అయా ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయుటకు శక్తిమంతుడు. ఎక్కడైతే రక్తధార కట్టినట్లుగా ప్రవ్వా రక్తస్రావ స్త్రీని ప్రవ్వా తాకిన దేవుడు నా తండ్రి. ఇదిగో ప్రవ్వా పక్షవాయువు గల వారు ఎంతో మందిని ప్రవ్వా మీరు బాగు చేసిన దేవుడై ఉన్నారు నా తండ్రి. అయా అటు వారికి విడుదల కలుగును గాక. కిడ్నీ పేషెంట్స్ కి విడుదల కలుగును గాక తండ్రి. లివర్ పేషెంట్స్ కి విడుదల కలుగును గాక. అయా ఏ హాస్పిటల్ ని మేము దర్శించి ఉన్నామో ఏ హాస్పిటల్స్ ని వాళ్ళకి రోగాల నుండి సంపూర్ణంగా విడుదల కలుగును గాక. వాళ్ళందరినీ మీరు రక్షణలోనికి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. ఏ యొక్క తండ్రి డాక్టర్స్ సేవకులుగా మారి పరిచర్య చేస్తున్నారో ప్రతి మనిషికి వాళ్ళ బాగు కోసం వాళ్ళందరినీ మీరు ఉన్నతంగా దీవిస్తున్నందుకే వందనాలు. వాళ్ళ రోగంలో నిమిత్తమై ఉదయం నుండి సాయంత్రం వరకు కాచుకొని కూర్చుంటున్నారో వాళ్ళని బాగు చేయాలని అట్టి వారికి మీరు ఇంకా జ్ఞానాత్మనిచ్చి అయా వాళ్ళు తండ్రి దీవెనకరంగా వాళ్ళ జీవితాలు మారిపోవును గాక. యేసు నామంలో మారిపోవును గాక. నా తండ్రి నీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. నా తండ్రి లైవ్ లో కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఉన్నతంగా నాయన లేపండి. అయా ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ సేవకులు లైవ్ ని చూస్తున్నారో వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ విశ్వాసులు ప్రభు లైవ్ ని చూస్తున్నారో వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం. కామెంట్స్ తెలిసి తెలియక పెడుతున్న వారిని మీరు దీవించండి అయా. అలాగే అయా కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రభు ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మీరు తీర్చమని ప్రభు ప్రార్థిస్తున్నాం. నాయనా మీకు స్తుతి, స్తుతి, స్తుతి. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ కి ఎంత మంది ఇప్పటి వరకు వచ్చి ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. మీ ఆత్మకార్యములు బహుబలంగా జరగాల. వాళ్ళు ఇక్కడ సాక్షులుగా మారిపోవాలి. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. ఇక్కడ అంటుకట్టబడాలి, 30 100 ఫలించాలి. ఎస్ లార్డ్ తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఫ్రెష్ అనాయింటింగ్ యు ఆర్ గోయింగ్ టు
గివర్స్. తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. వి వర్షిపింగ్ యు హోలీ మాస్టర్. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అయా మీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. వృద్ధులను మీరు దర్శించండి, యవనస్తులను మీరు దర్శించండి ప్రభువా. నాయన ఏ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో ల్యాండ్ ఇష్యూస్ వేసునామంలో కొట్టివేయబడును గాక. న్యాయము నాయన నీ బిడ్డలపై ఉద్దేశించిన ఉద్దేశములు సఫలమవును గాక. న్యాయము జరుగును గాక. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా. ఆయా ల్యాండ్స్ లో నాయన పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ప్రతి ఒక్కరిని మీరు ఈ రాత్రికాల సమయంలో మీరు తాకమని దర్శించమని ప్రార్థిస్తున్నా. కోర్టు కేసులో ఉన్న వారికి మీరు న్యాయము తీర్చమని ప్రభావ ప్రార్థిస్తున్నా. నా తండ్రి, అయా తండ్రి, విడిపోయిన భార్యాభర్తల మధ్యలో సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ మూలుగులతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఇబ్బందులు తొలగిపోవును గాక యేసునామములో. ప్రతి కాడి విరగొట్టబడును గాక యేసునామములో. ప్రభా మీకు స్తోత్రంలో, మీకు స్తోత్రంలో నా తండ్రి. చదువుకోలేని పిల్లలకు మీరు చదువును దయచేయండి. అనాథలుగా విడిచిపెట్టబడిన పిల్లలకి మీరు నాయన నూతనమైన జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఏ బిడ్డలు, ఏ తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయినారో వాళ్ళకి ఆదరణ దయచేయండి. నా తండ్రి, సంతానం లేకుండా ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం దయచేయండి. నా తండ్రి, వృద్ధులుగా ఉంటూ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్న వారిని మీరు దర్శించండి. నామకార్థ క్రైస్తవంలో ఉన్న వారికి మీరు దర్శించండి. పడిపోయిన సేవకులని ఆయన ఆత్మానుసారంగా స్టార్ట్ చేసి తండ్రి శరీరానుసారంగా మారిపోయిన సేవకులను మీరు దర్శించండి. ఆత్మలో బలం పొందుకొని ప్రతి ఒక్కరు నాయన లేవాలని నామాన్ని ప్రకటించాలి. అంతే అయా మీ కృప తెరవమని ప్రార్థిస్తున్నా. అయా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నాయన ప్రతి సేవకుని మీరు రాత్రి దర్శించమని ప్రభావ ప్రార్థిస్తున్నా. ప్రతి సేవకుని మీరు దర్శించండి. వాళ్ళు చేసిన ప్రతి పరిచర్యని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కరికి సువార్త ప్రకటిస్తే 7 ఆత్మలు వాళ్ళ యుద్ధకు వచ్చుదురుగాక యేసునామంలో. మల్టిప్లై బ్లెస్సింగ్స్ కలిగి ఉందుదురుగాక యేసునామంలో. సువార్థికులను మీరు లేపండి నా తండ్రి. సంఘ పరిచారకులను మీరు లేపండి. సంఘంలో వాయిద్యాలు వాయించే వారిని మీరు లేపండి. సంఘంలో ప్రభావ బోధించే వారిని, వాక్యము చేత సరిచేసే వారిని మీరు లేపండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళను అయా మీరు ఇంకా ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు యేసు శక్తి కలిగిన నామంలో తీర్చబడును గాక. నా తండ్రి, మనుషులమైన మేము కొద్ది రోజులు మాత్రమే ఎవరినైనా ప్రోత్సాహపరచగలుగుతాం. కానీ మీరు ఆది అంతమునైన దేవుడు. ఆది నుండి ప్రభావ చివరి వరకు మీరు అంతము వరకు ప్రోత్సాహపరిచే దేవుడు. ఆయా మరణం వరకు మీరు నడిపించే దేవుడు. మేము ఒక్కరోజు చెప్పి మేము ఆపేస్తామేమో, విసుకొస్తుందేమో. కానీ ప్రభా మీరు ఆయా ఉన్నతంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, 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 వందనాలు. మీకే స్తుతులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి కొన్ని పాటలు పాడుకుంటూ మరి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అనే పాట పాడదామండి అందరం కూడా. మరి పాట ప్రతి ఒక్కరికి వచ్చు. సో ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి,
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. మరి ఇంకొక పాట పాడుకుందాం. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండెను, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండెను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు కదలిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు కదలిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మరొక చిన్న సాక్ష్యం నేను పంచుకోవాలని దేవుని నామం పేరిట ఆశ కలిగి ఉన్నాను, ప్రేరేపణ కలిగి ఉన్నాను. అంటే ఇది నా జీవితంలో ఒక జరిగిన సంఘటన కాదు. మరి ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ మాకు ఏమైందంటే, ఒక ఇంటి దగ్గర మేము మాకు తెలిసిన వాళ్ళు అనమాట. మరి ఈరోజు వేరే విషయంలో హెర్నియా అనే దాని గురించి నేను ఒక మాట విన్నాను. అయితే ఒక స్త్రీ బాగా బాధపడుతుంటది. సో వాళ్ళు ఐరన్ చేస్తూ బ్రతికే వాళ్ళు అనమాట. అయితే మరి ఆమెకి కడుపులో చాలా విపరీతమైన గడ్డ అయింది. మరి వాళ్ళు హిందూస్ ఫ్యామిలీ నుండి జస్ట్ అంటే అవసరం ఉన్నప్పుడు చర్చికి వచ్చే క్రైస్తవులు అనమాట. బాప్టిజం కూడా ఇంకా తీసుకోలేదు. అంటే అనుకుంటారు కదా చాలా మంది, అంటే మా దేవుణ్ణి మీరు మేము వస్తాము మీరు రారు అని చెప్పి అడిగే వాళ్ళకి సమాధానం అన్నమాట.
మనము నిజం తెలిసిన తర్వాత మనకి ఏది అవసరమో దాన్నే మనం వెంబడిస్తాం. మనుషుల మెప్పు కోసము ఇక్కడ సగం, అక్కడ సగం ఉండం కదా! సో, మేము కూడా హిందూస్ బ్యాక్‌గ్రౌండ్ నుండి రక్షించబడిన వాళ్ళం. మరి దేవుని సేవలో నడుస్తున్నాం. సో, వాళ్ళేంటంటే ఐరన్ షాప్. వాళ్ళేందంటే వాళ్ళకెక్కడ పని జరగక దేవుని సన్నిధిలోకొస్తుండే. మరి దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టే దేవుడు గాదు గదా! వాళ్ళకొక సహాయం జేసి ఉన్నాడు. కానీ దేవుడిని విడిచిపెట్టి ఉన్నాడు. మళ్ళీ సాతాను వాళ్ళని పట్టుకొని ఈసారి ఇంకా పెద్దదొచ్చిందనమాట. హెర్నియా అని ఒక కడుపులో గడ్డ లాంటిది అయింది. ఇద్దరు చిన్న పిల్లలు. మరి వాళ్ళ ఆమెకి వాళ్ళ తోడికోడలు పెద్దామె జస్ట్ చ చెస్ట్‌లో ఏదో చిన్నగా ప్రాబ్లమ్ వచ్చి నొప్పి వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారంట. ఆపరేషన్ చేసే క్రమంలో ఆమె చనిపోయిందంట. చూడండి మరి ఆమె చనిపోయింది. కానీ దేవుడు ఈమె విషయంలో ఒక్కసారి, 2 సార్లు చర్చ్‌కొచ్చినంత మాత్రాన మరి దేవుడు ఆమె మీద కనికర పడ్డాడు. మరి అలాగే ఆమెకి హెర్నియా అయిందన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి తిరుగుతుంది. అంతా చేస్తుంది. కానీ మేము సేవకులుగా చూసి చూడనట్టు వెళ్ళలేదనమాట. ఇందాక మనం పాట పాడుకున్నాం గదా! ఏమనంటే అసాధ్యమైనది సాధిస్తామని జెప్పి. సో, ఆమె సేవకుడు అశోక్ కుమార్ గారు మరి వాళ్ళని చూసి చూడనట్టు వదిలిపెట్టలేదు. వాళ్ళకి టైం ఇచ్చి ప్రతిరోజు గూడా వాళ్ళని బలపరిచేవారు. ఆ పిల్లల్ని చూసి మాకు బాధ అనిపిచ్చేది. మా ఇంటికి పంపించేవాళ్ళనమాట రోజు. పంపించి వాళ్ళకేం ఆడుకోవడానికి, వాళ్ళకి పట్టుకోవడానికి ఎవరు లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తగాదాలయ్యి ఎవరు వాళ్ళ ఇంటికొచ్చేవాళ్ళు లేరు. సో, ఆ క్రమంలో ఏమైందంటే మరి వాళ్ళకి గంటలు గంటలు సమయం ఇచ్చి మాట్లాడి వాళ్ళని ప్రోత్సాహపరుస్తుండే. దేవుడు మనల్ని చూసి చూడనట్టు వదిలేయడు గదా! సేవకులన్నప్పుడు భారం బెడతాడు. సో, వాళ్ళకి ప్రేయర్ చేస్తుండే. ఆ క్రమంలోనే ఈ టైంకి ఆపరేషన్ ఉందన్నా అని వాళ్ళ భర్త బాధపడుతుంటే చూడలేక, సరే అని మీ గురించి నేను ప్రార్థన చేస్తానని ఒకరోజు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠించుకున్న ప్రతిఫలం ఏమైందంటే ఆమె హెర్నియా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసినప్పటికీ అఫ్‌కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ చాలా బాగా ఇంప్రూవ్ అయితున్నాయి. అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్న వాళ్ళున్నారు. కానీ మరి దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం జరిగించి ఆమెకి స్వస్థత ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా! మరి అసాధ్యమైన దేవుడు సాధిస్తాడండి. సాధించే విధంగా దేవుడు చేస్తాడన్నమాట. అయితే ఆమెకి హీలింగ్ అయింది. కానీ ఎంత చేసినా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఆ స్త్రీ ఏం చేసిందంటే అంత బాగా ఇంటికొచ్చి మరలా పని చేసుకుంటుంది. ఒక 3, 4 మంత్స్ లోపల. మా పక్కనున్న వాళ్ళకి మా సహవాసం చూసి నచ్చలేదు. అంటే వీళ్ళు క్రిస్టియన్స్ అయిపోతున్నారు. అయితే క్రిస్టియన్స్ అయిపోతున్నారు అని జెప్పేసి అక్కడ ఒకామె ఆల్రెడీ వాళ్ళెవరికో దూరపు చుట్టమైన వాళ్ళ బంధువుకంట హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండంట. మరి అతను ఏ పరిస్థితిలో చనిపోయిండో మనకు తెలీదు. ఈమె క్రైస్తవురాలుగా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే తన భర్తని గూడా ఈమె మార్చేసిందనమాట. చూడండి స్త్రీల లోపల దయ్యాలు ఏ విధంగా పనిచేస్తాయో. నేను ఒక స్త్రీనే. అయితే మరి మనం ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. యేసయ్య స్త్రీలను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాడు గదా! దేవుని విషయంలో. మనం మనుషులతో కొట్లాడుతుంటాం చాలా సార్లు. నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు, ఆ విషయంలో తప్పు చేస్తున్నావు. కానీ దేవునికి దూరం చేసేంత పాపిష్టి పనులు చేసే స్త్రీలను కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తదన్నమాట. సో, ఎక్కడో దూరపు బంధువుకి ఏదో అయిందని చెప్పి ఇది అంటే దేవుని విశ్వాసాన్ని విడిపించిందే కాకుండా ఆమె ఈసారి మా మీద కూడా పడిందన్నమాట. అంటే వీళ్ళు ఒకటైపోతున్నారు. నాతో మాట్లాడే వాళ్ళు లేరు గదా! ఈమెకి నేర్పియంగానే ఈ స్త్రీ గూడా మరి దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. కుక్క తన వాంతికి ఎట్లయితే నాకుతదో సేమ్ అదే విధంగా తన కుక్క బుద్ధి చూపించిందనమాట. అందుకే దేవుడు ఏమంటాడంటే కుక్కలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని. అంటే నిజంగా కుక్కల గురించే దేవుడు రాసిండు. ఎన్ని జంతువులు ఉన్న తర్వాత కుక్కల గురించి ఎందుకు రాయాల్సొచ్చింది? ఆ రోజు ఆ రోజు మాకైన అవమానంకి నిజంగా ఈరోజు విశ్వాసాన్ని వదిలిపెట్టే అంటే చాలా మంది చిన్న చిన్న శ్రమలకి విశ్వాసాన్ని వదిలిపెడుతూ నడుస్తుంటారు. ఆరిపోయే క్రైస్తవులుగా అంటే మీలో మొదటి వాళ్ళు కడపటి వాళ్ళవుతారు. కడపటి వాళ్ళు మొదటి వారవుతారని దేవుని వాక్యం ఉంది గదా! సేవకులు గూడా చల్లారిపోతున్నారు అంత్య దినములలో. ఎన్నో స్వస్థతలు చేసిన వాళ్ళు, ఎంతో మందిని విశ్వాసంలో బలపరిచిన వాళ్ళు, వాళ్ళకి శ్రమలు రాంగానే దేవుడు లేడేమో అని జెప్పేసి ఒక కన్‌క్లూజన్‌కొచ్చేస్తున్నారు. అంత్య దినాల్లో ఉన్నారు. దేవుని పని దేవుడు చేస్తున్నాడు. మన సాతాను పని సాతాను చేస్తున్నాడు. మనుషులు ఇది గ్రహించకుండా
జీవితం అంతా గెలిచి చివరాఖరిలో పరలోక రాజ్యం పోగొట్టుకునే సేవకులను కూడా మనం చూస్తుంటాం అన్నమాట. అయితే వాళ్ళు మరి ఇక్కడ నేను చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, ఆ ఐరన్ చేసుకునే వాళ్ళు భయంకరంగా నన్ను సేవకుని దూషించి ఉన్నారండి. హల్లెలూయా! దేవుని నామానికే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటది కదా! ఏమనంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎట్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులని. కారణం లేకుండా ఆమె మాతోని గొడవ పట్టుకుంది. గొడవ పెట్టుకుంది. ఆమె ఏ దేని గురించి మా గురించి అంతగా వాదించిందో కూడా తెలియదు. సేవకునికి వాళ్ళు పరిచయస్తులంట. చిన్నప్పటి నుండి చూస్తున్నారంట. వీళ్ళు వాళ్ళు బాగుండే. కానీ చిన్న విషయాన్ని చిలికి చిలికి పెద్దగా చేసి ఎంత మమ్మల్ని అవమానించిందో చెప్పలేని వేదన అండి. హల్లెలూయా! భయంకరంగా మాటల చేత ఏ స్త్రీ అయితే స్వస్థత పొందుకొని హీల్ అయ్యి ఆపరేషన్ నుండి సక్సెస్ అయిందో ఆమె భయంకరంగా మమ్మల్ని హింసించింది. 3 డేస్ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదేం లేకుండా. ప్రభా ఈ అవమానాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి. చూడండి ఏ సంబంధం లేకుండా వాళ్ళ గురించి మేము ఎందుకు ఉపవాసాలు ఉండాలి? వాళ్ళ గురించి మేము ఎందుకు మా టైం వేస్ట్ చేసుకోవాలి? మేము వేరే దగ్గర జాబ్ చేస్తే మాకు కూడా డబ్బులొస్తాయి కదా! అంటే సేవకులు అంటే పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు. అడుక్కు తినే వాళ్ళకైనా ఒక రూపాయి ఇస్తారేమో గానీ, సేవకులకి మాటల చేత హింసిస్తారు. ఒకసారి ఈ ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీ మనస్సుని మార్చుకోండి. దేవుడు ప్రతి ఒక్కరు అడుక్కు తినే వాళ్ళే ఆ మాటకొస్తే. జాబ్ చేసే వాళ్ళైనా నాకు జాబ్ కావాలని అడిగితేనే ఎవరైనా జాబ్ ఇస్తారు. అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. హ్మ్. ఏదైనా బిజినెస్ డీల్ కావాలన్నప్పుడు వాళ్ళు అడుగుతారు. బట్టల షాప్‌కెళ్ళినప్పుడు మనము అడుగుతాం. పలానా డ్రెస్ కావాలండి అని చెప్పి. అడగకుండా ఎవరేమి ఇయ్యరు. సేవకులను మాత్రం అడుక్కు తినే వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు ఎక్కడ బ్రతకలేని వాళ్ళు, హ్మ్. వీళ్ళు దోచుకునే వాళ్ళు, ఇలాంటి మాటలన్నీ చెప్పి భయంకరంగా దూషిస్తారు. దేవుని తీర్పులోనికి మీరు రారని ఎందుకు అనుకుంటారండి? హల్లెలూయా! ఒకసారి ఆలోచించండి. ఎదుటి వ్యక్తిని దూషిస్తే మామూలుగా ఉన్న వాళ్ళని దూషిస్తేనే ఎంతో బాధ కలుగుతది గదా! మరి ఆహ్, ద దేవుని పిల్లలని, దేవుని సేవకులను దూషిస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? చాలా మందికి ఇట్లా చేసిన వాళ్ళకి రివర్స్ అయిన వాళ్ళున్నారు. కానీ మనం నోటితో వాళ్ళ గురించి చెప్పొద్దు. వాళ్ళ జీవితము ఏ విధంగా పతనమైందని. దేవుడైతే ఎవరిని పతనం జేయడు. కానీ వీళ్ళ గర్వం చేత వీళ్ళు కింద పడి సాతానుకు అప్పగింపబడతారు. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి దేవుని కార్యాలను గుర్తెరిగి మీరు విశ్వాసంలో ఎదిగితే దేవుడు మీ జీవితాన్ని ఉన్నతంగా ఫలింపజేస్తారు. మీరెంత సంపాదించుకునే వాళ్ళైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మీరు ఇంక దేనికి పనికిరాని వాళ్ళే కదా! మరి మీరెంత గొప్ప టాలెంటెడ్ వ్యక్తులైనా గూడా మీ శరీరం సహకరించలేదనంటే పనికిమాలిన వాళ్ళే. అంటే ఇంకా ముందుకెళ్ళని వాళ్ళే. సో, ఈరోజు మాకన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏం పనికిరాని వాళ్ళు సేవకులు అని జెప్పి దూషించడం ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఎంత భయంకరంగా మాట్లాడితే అది ఇంకా మారుమోగుతుందనమాట. ఈరోజు హెర్నియా అనే పదం నేను వినబడంగానే నాకు ఆ యొక్క టెస్టిమనీ గుర్తొచ్చింది. స్త్రీలుగా తగ్గించుకుంటే ఎదుటి వాళ్ళకి చూస్తే ఎంతో బాగా అనిపిస్తది. కానీ స్త్రీలుగా పైకి ఎగురితే దేవుడు గూడా సహించాడు. స్త్రీకి ఘనత, అలంకారము నిజమైన అలంకారం ఏంటంటే తగ్గింపే. రూత్ ఎంతగానో తగ్గించుకుంది. ఎస్తర్ ఎంతగానో తగ్గించుకుంది. వాళ్ళు ఎగిరెగిరి పడలేదు, మిడిసి పడలేదు. మరి అన్య కుటుంబాల్లో గూడా చాలా మంది స్త్రీలు చాలా తగ్గించుకుంటారు ఎదుటి వాళ్ళని చూసి. కానీ ఇటు లేని వాళ్ళే మరి ఎగిరెగిరి పడుతూ ఉంటారండి. హల్లెలూయా! మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయాన్ని బట్టి. స్త్రీలనే గాదు పురుషులు గూడా ఉన్నారు. సో, ఆయన తన భర్త గూడా అంతకుముందు ఏడ్చుకుంటూ ఉన్నాయన. తను గూడా ఒక మాట చెప్పకుండా స్త్రీ పక్షంగా వాదిస్తున్నాడు. తన భార్య లేకపోతే మరి ఇంకొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. యేసునామం
సుందర నామం యేసునామం మధురం మధురం జుంటి తేనే కంటే మధురం పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసునామం యేసునామం సుందర నామం యేసే కంటే మధురం పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసునామం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని యేసునామం సుందర నామం యేసునామం మధురం మధురం జుంటి తేనే దారల కన్నా మధురం అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అద్వితీయ నామం అతిశయ నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భాటించు నామం ఆరాధించు నామం ఆర్భాటించు నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం, మహాగణుడా మీకు స్తోత్రం, అద్వితీయుడా మీకు స్తోత్రం, ఆలోచనకర్త మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నమ్మదగిన దేవుడా నీకు వందనాలు. గొప్ప దేవా మీకు స్తోత్రం అయా, మీకు స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామం అయ్యా, మా దీపమును వెలిగించిన నామం అయ్యా నీది. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్యా మీకు స్తుతి మీకు స్తుతి మీకు స్తుతి మీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా, సమాధానకర్త మీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 మీకు స్తుతి మీకు స్తుతి మీకు స్తుతి మీకు స్తుతి మీకు స్తుతి.
మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి. హల్లెలూయా. రికబబబ శరమెరే కెరెరె మెందేరె బెలే షెలె కెలె మెందేరె ఉరినామా శరబెరెందేరె కెలె బెరెందేవే షలబబబబబబబబబ. స్తోత్రం, స్తోత్రం. యొక్క కడవరి ఉజ్జీవం లైఫ్ పై దిగి వచ్చును గాక. యేసు నామములో ప్రభా ప్రతి కట్లు తెగిపోవును గాక. అయా ఇదిగో విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ ని మీరు పైకి లేపుతున్నందుకే మీకు వందనాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకే మీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా ఇదిగో తండ్రి, ఏ బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిపైన మీ యొక్క అభిషేకం దిగి వచ్చును గాక. వారి యొక్క కట్లు తెగిపోవును గాక. అయా వాళ్ళని ఎత్తున్న ప్రతి శాపము, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసు నామములో లయపరచబడును గాక. ఏ సహోదరి లైవ్ చూస్తుందో తన భర్త చేతిలో విసిగిపోతున్నదో, భార్య చేతిలో ఏ సహోదరుడు విసిగిపోతున్నాడో, నా తండ్రి తాగుబోతుగా తిరుగుబోతులుగా నా జరడైన యేసుక్రీస్తు నామంలో ఆయా తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్న ప్రతి ఒక్కరు మార్చబడుదురు గాక. మీ సన్నిధి ప్రభా ప్రతి ఒక్కరిపై దిగి వచ్చును గాక. నా జరడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిపై మీ యొక్క కృప కనికరములు క్షేమములు విస్తరించును గాక. నా తండ్రి మీకే స్తుతి, 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 స్తుతి. బిజినెస్ లాస్ లో ఎంత మంది ఉన్నారో, ఆయా ఉద్యోగాలు లేక ఎంత మంది ఉన్నారో, నా తండ్రి ఇప్పుడే వాళ్ళకి నాయన నూతనమైన ఆపర్చునిటీస్ తెరవబడును గాక. ఎవ్రీ ఏరియాలో వాళ్ళు బ్లెస్ అవుదురు గాక. ఎవ్రీ ఏరియాలో బ్లెస్ అవుదురు గాక. వ్యాధుల నుండి హీల్ అవుదురు గాక. నా చూడని యేసుక్రీస్తు నామములో పేదరికము కొట్టివేయబడును గాక. కావాల్సిన ఆయా ఆశీర్వాదములు, ఆయా సమృద్ధి, ఆయా జీవితము వాళ్ళకి కలుగును గాక. మీకే మహిమ చెల్లిస్తూ ఎంతమంది అయితే తృణీకారాలలో ఉన్నారు, ఆయా ఎంతమంది రిజెక్షన్ లో ఉన్నారు, అట్టి వారికి ప్రభా ఆయా మీకు కృప కనికరం కలుగును గాక. వివాహాలు కాని వారికి తండ్రి వివాహాలు అవును గాక. ఇలా కార్యక్రమం చూస్తుండగా వింటుండగా ఎదుటి వారికి విడుదల కలుగును గాక. అభిషేకం వారిపై దిగి వచ్చును గాక. నీ సన్నిధి వారిపై ఉండును గాక. ఆయా ప్రతి ఒక్కరు ఆయన సాక్ష్యాలు చెప్పే సమయాన్ని మీరు ఇస్తున్నందుకై, ఆయా అట్టి వారిని మీరు లేపుతున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది స్తుతి ప్రార్థన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి మన మధ్యలో సేవకుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు. సో వర్తమానంలోనికి మనం వెళ్దాం. వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన పూర్వకంగా ప్రతి కూడా విందాము. మరి మన యొక్క జీవితాలలో ఏదైతే కొదవన్నదో మరి దేవుడే మనందరి ద్వారా అందరితో సేవకుని ద్వారా మాట్లాడును గాక. హల్లెలూయా. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణ నీతి సూర్యుడా, యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. మొట్టమొదటిగా బలవంతుని బంధిస్తున్న యేసు నామమున నీ సన్నిధి కాంతిని ఇక్కడ విడుదల చేస్తున్నా. సర్వకృపానిధి సకల ఆశీర్వాదానికి కారణభూతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా అయా నీకు సమస్తం సాధ్యము కనుక నీ యొద్దకు వస్తున్నాను. నీ దగ్గరికి వస్తే త్రోసి వెయ్యనని మీరు చెప్పి ఉన్నారు ప్రభు. అయా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు అయా, నీకు వందనాలు 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 రాజా, వందనాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. మరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా అయా. నా తండ్రి, ఈ రోజు ఏ కుటుంబంలో ప్రభా మేము అడుగు పెట్టి ఉన్నామో ఈ దినమంతటి జరిగిన ప్రతి విధమైన పరిచర్యను బట్టి
నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. అయా ఎండిపోయిన ఎముకలను లేవనెత్తిన దేవుడు తండ్రి, ఈ స్థితిలో మరి ఈ యొక్క సమయంలో ఎంతమంది అయా నా తండ్రి ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారో అయా వారికి విడుదల విజయం కలుగును గాక. యేసుక్రీస్తు నామమున విడుదల విజయం కలుగును గాక. విడుదల విజయం కలుగును గాక. విడుదల విజయం కలుగును గాక. యేసు నామమున కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు తండ్రి. అయా నీకు సాధ్యం అంటూ ఏది లేదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మీరు అన్నారు. ఇక్కడ నీ ఆత్మ లైవ్ లో అనేకులను మీరు ఆకర్షిస్తున్నందుకు వందనాలు. మరి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్న వారిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. నెగిటివ్ కామెంట్లు పెడుతున్న వాటిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అయా నా తండ్రి ఎంతమంది వ్యతిరేకతలు వస్తున్నాయో ప్రతి వ్యతిరేకతలను యేసు రక్తంలో ముద్రిస్తున్నాం. యేసు నామం నా తండ్రి నీకు వందనాలు వందనాలు. అపవాది కార్యకలాపాలు యేసు నామం నా భారతదేశం చట్టాలపైన దిగునుగాక. అపవాది కార్యకలాపాలు కాలిపోవును గాక. యేసు నామం నీ సన్నిధి కాంతి నీ సన్నిధి కాంతి నీ సన్నిధి కాంతి అపవాది క్రియల పైన లయపరచబడును గాక. అపవాది క్రియలు లయపరచబడును గాక. యేసు నామం 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 యేసు నామం. ప్రతి దురాత్మ అంధకార క్రియలు కాలిపోవును గాక. 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 డాడీ నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడా నీకు వందనాలయ్యా 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 వందనాలు తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది చూస్తున్నారు అయా నా తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. రాబో వారిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అయా నా తండ్రి మరి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అయా నీకు వందనాలు. విడుదల 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 విడుదల. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విడుదల విడుదల ఇస్తున్నందుకు వందనాలు. విడుదల ఇస్తున్నందుకు వందనాలు. అయా ఎంతమంది వ్యతిరేకత కామెంట్లు పెడుతున్నారు అయా నా తండ్రి వారిని దర్శించండి నాయన. దర్శించండి. వారికి సత్యం ఏందో తెలియదు అయా. వారి కుటుంబము ఏ పరిస్థితుల్లో ఉంటుందో తెలియదు. వారు ఉంటున్న ఇబ్బందులలో అయా నా తండ్రి మీరు దిగండి. వారికి ఉంటున్న ప్రతి శ్రమను ఆశీర్వాదకరంగా మార్చండి. సత్యం ఏందో తెలియదు నాయన. అయా నా తండ్రి భూమి మీద మరి ప్రభా అయ్యా నిజం ఏమిటో తెలియకుండా వారు ఉంటున్నారు. వారిని క్షమించండి, రక్షించండి, నీ రక్తంలో కడగండి అయా నా తండ్రి. అపవాది కుయుక్తులను కాల్చివేయండి ప్రభు అయా నా తండ్రి. అయా నా తండ్రి నీ కృప నీ కృప నీ కృప నీ కృప అట్టి వారిని దర్శించయ్యా. దర్శించండి తండ్రి. దర్శించండి దర్శించండి. ఆ రోజు ఇస్కరియోతు యూదాను దర్శించిన దేవుడు అయా నా తండ్రి. ఈ రోజు నా తండ్రి నెగిటివ్ కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. దర్శించండి నాయన. దర్శించండి నాయన. దర్శించండి దర్శించండి. వారికి మరి ప్రభా ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అయా నా తండ్రి నిర్మింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు లేని కృప ఆ బిడ్డల పైన దిగును గాక యేసు నామమున. డాడీ నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి వైలెన్స్ ప్రతి చీకటి అయా ప్రతి విధమైన వ్యతిరేకత కూలిపోవును గాక యేసు నామమున యేసు నామమున యేసు నామమున యేసు నామమున. తండ్రి నీకు వందనాలు 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 అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. వందనాలు తండ్రి. అయా నీకు వందనాలు 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 అయ్యా నీకు వందనాలయ్యా.
అయా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడా, అనువాడా ఉన్నవాడా, అయా నీకు వందనాలు తండ్రి. అనువాడా ఉన్నవాడా నీకు వందనాలు, అనువాడా ఉన్నవాడా నీకు స్తోత్రం, ఈ లైవ్ లో ఉన్నవాడా నీకు స్తోత్రం, ఆకర్షించే ప్రియుడా నీకు స్తోత్రం. అయా నా తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ ప్రభు, నీకే ఘనత యేసుక్రీస్తు నామమున. అయా నా తండ్రి చిన్న ప్రార్థనని పాదముల చెంతకు సమర్పణ చేయొచ్చు. అయా నా తండ్రి, అయా నీ పాదములు ఎదుట మరి ప్రభా స్తుతి ఆరాధన సమర్పిస్తున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీకు వందనాలు 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 వందనాలు. ఇప్పుడు మనము ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇజ్రాయెల్. సో యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన నోరు వాడిగల ఖడ్గము. వాడిగల ఖడ్గం అంటే చాలా తేజ్. హల్లెలూయా. మళ్ళా తర్వాత మరి నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోదాం. తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు. దేవుడట తన చేతి నీడలో మనను దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చేతి నీడలో నిన్ను మెరుగు పెట్టిన అంబుగాను చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెను అని ఆయన నాతో చెప్పెను. ఆయన వ్యర్థముగా నేను కష్టపడుతుని ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. హల్లెలూయా. చూడండి ఈ 5 వచనాలు. మనం అనుకుంటాము దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు మనకు ఒక ఈ 5 వర్డ్లో దేవుడు అంట మనను వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసి ఉన్నాడండి? మన నోరునట వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. రెండవదిగా తన చేతి నీడలో మనను దాచి ఉన్నాడు. దేవుని చేతి నీడ వాడిగల ఖడ్గముగా. మన నోరునట వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. ప్లస్ తన చేతి నీడలో మనను దాచి ఉన్నాడు. దేవుని చేతి నీడలో వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. తన చేతి నీడలో మనను దాచి ఉన్నాడు. మళ్ళా తర్వాత తన అంబుల పొదిలో, ఓకేనా, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి అంటే ఒక మంచి బాణముగా చేసి తన అంబుల పొదిలో నన్ను మూసిపెట్టి ఉన్నాడు. దేవుడు ఆయన అంబుల పొదిలో మనను మూసిపెట్టి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో అంటే దేవుడట మనలో ఆయన మహిమ, నీలో నన్ను మహిమపరుచుకొనును. నీలో మనలో దేవుణ్ణి మహిమపరుచుకొనుదను అని ఆయన నాతో చెప్పాను. దేవుడు ఈరోజు మీతో చెబుతున్నాడు. అంటే నాలో దేవుని మహిమను చూయించి దేవుడు మహిమ పొందుకుంటాడంట. మనను ఫిజికల్ గా మనం ఉంటాం, కానీ దేవుని మహిమ మనలో నుంచి వెళ్తుంది. అంత మహిమ చూయించబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప దేవుడు అయి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు దిగులు పడతాము? ఎలాంటి సమస్య ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి.
అనారోగ్య పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి, ఎంత డేంజర్ సిచ్యువేషన్ లో కూడా మనము దేవుణ్ణి స్తుతించగలగాలి. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఆయన వ్యర్థముగా నేను కష్టపడుతుని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఓకేనా? మనము ఎంతో కష్టపడి ఇంతవరకు ఈ క్రీస్తును అంగీకరించినాక తర్వాత ఇన్ని రకాల శ్రమలేంటి, ఇన్ని రకాల పోరులేంటి, ఇన్ని రకాల నిందలేంటి, ఇన్ని రకాల వేదనలేంటి? అరే ఈ పోరు ఏంద్రా నాయన? ఒక పక్కకు చూస్తేనేమో ఆయన దేవుడే కాడు అని అంటారు, ఒక పక్కకు చూస్తేనేమో నువ్వు వెలివేయబడ్డావు. అరే నువ్వు ఎక్కడెక్కడనో నుంచి వెళ్ళి నువ్వు ఎవరినో ఆరాధిస్తున్నావు ఏంద్రా నాయన అని అనొచ్చు. అరే నీ దేవుడు అని అనుకుంటున్నావా? ఆయన దేవుడా అని నీ కుటుంబ సభ్యులలో, నీ రక్త సంబంధికులలో, నీ స్నేహితుల మధ్యలో, నువ్వు పనిచేసే సమయంలో, నువ్వు ఎక్కడైతే ఆఫీస్ లో ఉంటున్నావో అక్కడ, అరే ఎక్కడ పడితే అక్కడ ఎవడని నువ్వు ఆరాధిస్తున్నావు? ఆయన మన ఇంటా వంట లేడు. అరే ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఏం జరుగుతుంది అని చెప్పేసి అని అంటే వారి మధ్యలోనట దేవుడు ఆయన మహిమ చూపించబోతున్నాడు. మనలో ఉండే ఆయన మహిమ చూపించబోతున్నాడు, నిన్ను మహిమపరచబోతున్నాడు. యేసయ్య హల్లెలూయా. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నేను మహిమపరచబడబోతున్నాను. దేవుని మహిమ నీ ద్వారా బయటకు రాబోతున్నది. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు తన చేతి నీడలో నేను దాచి ఉన్నాడు. తన అంబుల పొదిలో ఒక మంచి బాణముగా చేసి తన అంబుల పొదిలో నేను పెట్టి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు నిన్ను ఇంత కష్టపడి ఉంటే, ఇంత వ్యర్థంగా నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, అరే ఇన్ని రకాల కష్టపడి నేను ఇంతగానము నేను ముందుకు వెళ్తున్నాను, అరే నా పరిస్థితి ఏంటి? ఇంతే నా వ్యర్థమైపోయిందా? నా కష్టం అంతా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిందంతా వ్యర్థమైపోయిందా? క్రీస్తును నేను అంగీకరించినాక వ్యర్థమైపోయిందా? నేను యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నాక తర్వాత అయిపోయిందా? అరే ఇంతవరకు పోరాడిన ఉత్తదే అయిపోయిందా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అరే వ్యర్థం అయిపోయిందేమో, వ్యర్థముగా కష్టపడనేమో, అంత వేస్ట్ అయిపోయిందేమో అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వ్యర్థముగా అయిపోయిందని, నువ్వు కష్టపడిందంతా ఫలమేక లేదని చెప్పేసి అనుకున్నావు, వృధా అయిపోయిందని అనుకున్నామో. నీకు న్యాయకర్త అయిన యెహోవాయే నీకు తోడు, ఆయననే నీకు బలము. ప్రభు మాట్లాడుతున్న మాటల దేవుడే నీ బలము. ఆయన దగ్గర నీ బహుమానం ఉన్నది. పైననే కాదు బహుమానము, కింద కూడా బహుమానం ఉన్నది. హల్లెలూయా. నిన్ను నిందించిన నిందలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తులో, పడిపోయిన నిందలన్నీ, నీ అవమానాలన్నీ, నీ సిగ్గు, నీ అవమానం అంతా యేసుక్రీస్తులో. ఎందుకంటే సిలువలో సమాప్తమై ఉన్నాయి. సిలువలో ఏమైపోయినాయి? సమాప్తమైపోయినాయి. సిలువలో సమాప్తమైపోయినాయి. ఎట్లా సమాప్తమైపోయినాయి? నిన్ను నిందించిన నిందలన్నీ నా మీద పడ్డాయని ప్రభు అన్నాడు. నీ డ్యూటీ ఏమి? ఒక యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే ఈ వాగ్దానము నిన్ను నమ్మిన వారెన్నటెన్నటికీ సిగ్గుపడరు. ఓకేనా? ఆయన నమ్మిన వారు ఎన్నటెన్నటికీ సిగ్గుపడరు. అంటే నువ్వు నమ్మి ఉన్నవా క్రీస్తున? నీకు ఎప్పుడు సిగ్గు కలగదు. నువ్వు ఎప్పుడు సిగ్గు పడవు. ఏ జనముల మధ్యలో నువ్వు సిగ్గుపడవు. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఆయన నీ ఎడల చూపిస్తున్న కృప ఇట్లాంటి కృప కాదు, ఒక సాధారణమైన కృప కాదు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, రక్తము కారునంతగా, సిలువలో రక్తము కారునంతగా. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? నశించిపోతున్న వారికి ఏందది?
ఏహే, ఏంది సిల్వ? అసలు ఏంది అసలు సిలువ అంటే ఏంది? ఆయన కొరడాలతో కొట్టబడ్డాక తర్వాత రక్తం అంతా కారిపోయింది అని రక్షించుకోలేడు అని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళకు వ్యర్థం అది. కానీ నువ్వు రక్షింపబడుతున్నావు కదా, నువ్వు నమ్ముతున్నావు కదా, చూస్తున్న నీవు యేసు ప్రభువుని సిలువలో వేయబడినప్పుడు ఆ రక్తము దారులు దారులుగా కొరడాలతో కొట్టబడి దున్నబడి వీపంతో దున్నబడి ఆ కృప ఏరులై పారుతుంది. నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఆయన మహిమ చూపించబోతున్నాడు. నువ్వు సేవకుడు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీ శ్రమ ఆల్రెడీ సిలువలో సమాప్తం అయి ఉన్నది. నీ శ్రమ సిలువలో సమాప్తమై ఉన్నది. సిలువను కూర్చున్న జ్ఞానం నశించిపోతున్న వారికి అర్థము, కానీ రక్షింపబడుతున్న నీకు దేవుని శక్తి అయి ఉన్నది. ద పవర్. ఈ లోకంలో ఎక్కడ దొరకని పవర్. యేసుక్రీస్తు కార్చిన రక్తమును బట్టి నువ్వు నమ్మిన ఎడల, నువ్వు నమ్మితే నువ్వు అట దేవుని అంబుల పొడిలో ఉన్నావు, ఆయన చేతి నీడలో ఉన్నావు, ఆయన మెరుగుపడ్డ అంబుగా చేసి ఉన్నారు, నీ నేను వాడు గల ఖడ్గముగా చేసి ఉన్నాడు. నువ్వు ఇంతకాలము కష్టపడి ఉన్నాను కదా, నా కష్టం అంతా వృధా అయిపోయింది కదా, అరే నాకు ఏది లాభకరం లేదు కదా అంటే దేవుడే నీకు బలమై ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, నీకు సిలువను కూర్చున్న జ్ఞానం నీకున్నట్లయితే ఆయననే నీకు శక్తి. కృప విస్తరిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును, ప్రతి పాపిని మారుస్తుంది. ఎంత ఘోర పాపి అయినా, ఎంత ఘోర పాపి అయినా యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము కార్చబడింది. ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితం నీ కోసము, నా కోసము, చూస్తున్నా మీ అందరి కోసము కార్చబడిన రక్తమును బట్టి ఫలమేమియో లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నా న్యాయకర్త యెహోవాయే నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. ఆయన దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. హల్లెలూయా. లార్డ్ ఈజ్ అవర్ రియల్ విక్టరీ, లార్డ్ ఈజ్ అవర్ రియల్ రాక్, లార్డ్ ఈజ్ అవర్ రియల్ పవర్. లోకంలో ఏ పవర్ ను చూసి పెద్ద పెద్ద రాజ్యాధికారులను, పెద్ద పెద్ద బలమును పట్టుకొని నువ్వు అతిశయపడుతున్నావు. ఎప్పుడో నువ్వు నిండా నీరు కట్టి పడిపోతావు అంతే. లోకంలో ఉన్న బలాన్ని నువ్వు ఆశ్రయం చేసుకొని నువ్వు ఉన్నట్లయితే జీరో. లార్డ్ ఇస్ టెల్లింగ్ యూ, జీరో. లోకంలో భయము, లోకంలో బలము నీకంత జీరో. కానీ దేవుని బలము నిన్ను హీరోగా చేస్తుంది. నిజమైన హీరోలు లోకంలో నటినటులు ఉంటున్నారు, కానీ నిజమైన దేవుడు సిలువలో సమాప్తము చేస్తున్నాడు. నీ డ్యూటీ ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ దేవుని బలముగా చేసుకుంటున్నావు. నీ ఉద్యోగమును, నీ ఎడ్యుకేషన్, నీకుంటున్న మ్యాన్ పవర్ను నువ్వు బలం చేసుకుంటున్నావా? నీకుంటున్న మనీ పవర్ను బలం చేసుకుంటున్నావా? నీ ప్రాపర్టీని బట్టి నువ్వు బలం చేసుకుంటున్నావా? నీకుంటున్న డిగ్రీలను బట్టి నువ్వు పవర్ చేసుకుంటున్నావా? నీకుంటున్న బంగారం బట్టి నువ్వు పవర్ చేసుకుంటున్నావా? నీకుంటున్న టాలెంట్ ని బట్టి నువ్వు పవర్ చేసుకుంటున్నావా? దట్ ఈస్ ఆల్ జీరో. ఈ లోక జ్ఞానం ఎప్పుడే శూన్యపరచండి ప్రభు సిలువలో. ఈ లోక జ్ఞానం ఎప్పుడో జీరో అయిపోయింది సిలువలో. నువ్వు ఏమై ఉన్నా దేవుని కృప వలనే ఉన్నావు. వాట్ యు ఆర్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ జీసస్.
నీకు గర్వము దేన్ని బట్టి ఉన్నదో నాకు తెలియదు కానీ, నీకుంటున్న పవర్ దేన్ని బట్టి ఉందో నాకు తెలియదు కానీ, దేవుడు చెబుతున్న మాట, నీ బలము గనుక క్రీస్తుని బలముగా నువ్వు ధరించుకొని యేసు ప్రభువుని బట్టే నేను ఈరోజు నేను ఉంటున్నాను అని నువ్వు అనుకుంటే, నువ్వు ఒకవేళ విశ్వసించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ఆరాధించగలిగితే, నీ హృదయంలో క్రీస్తుని అంగీకరించగలిగితే, నీ పాపాలను క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాయని నువ్వు నమ్మగలిగితే, ఆయన ద్వారా నిత్య జీవం ఉన్నదని నువ్వు నమ్మగలిగితే, నీ నోరును వాడిగల ఖడ్గంగా చేయుటకు శక్తిమంతుడు, తన అంబుల పొదిలో దాచుకున్నటకు కృపామయుడు, తన చేతి నీళ్ళలో కాచుటకు సర్వశక్తిమంతుడు. నీకు బలం ఆయనే, నీకు ఘనత ఆయనే. ఆయన మహిమ నీలో ఉంచి అనేకులకు మహిమకరంగా చేయుటకు శక్తిమంతుడు. ఒకనొక దినమున నన్ను దర్శించిన దేవుడు ఈరోజు లైవ్ ద్వారా దేవుడు నిన్ను దర్శించుటకు శక్తిమంతుడు. యు ఆర్ వాచింగ్ ద లైవ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్. యు ఆర్ వాచింగ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. ద ఓన్లీ విక్టరీ కమ్స్ ఫ్రమ్ ద జీసస్ ఇఫ్ యు బిలీవ్. నమ్ముట నీ వలన అయితే. భయపడకు. నువ్వేటి గురించి భయపడుతున్నావో భయపడాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన పైన వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఓకేనా? ఆయన తలంపులు నీ తలంపులు మ్యాచ్ అవ్వట్లేదా? ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి సయాని నోరారో తెలుసు తెలియక చేసిన ప్రతి విధమైన పాపాలను తప్పులను అయ్యా నన్ను క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాకు దేవుడిగా ఉండి నాకు నా హృదయంలోనికి రండయ్యా, దయచేసి నన్ను నీ కుమారునిగా స్వీకరించిన ఆయన అని నువ్వు అనగలిగితే, ఎంత గొప్ప పాపివైనా ఎలాంటి స్థితిలో నువ్వున్నా, నీ శ్రమలో ప్రతి విధమైన వేదంలో దేవుడు నిన్ను లేవనెత్తుటకు శక్తిమంతుడు. సృష్టిలో ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆయన ప్రతి పరిస్థితుల్లో దిగి జోక్యం చేసుకొని నీ పరిస్థితిని మార్చి నీకు ఆశీర్వాదకరంగా ఈ సృష్టి పైన ఆయనకు అధికారము మార్చి నిన్ను నిలవబెట్టుటకు, నిన్ను సాక్షిగా మార్చుకుంటకు శక్తిమంతుడు. ఒకనొక దినమున నన్ను దర్శించిన ప్రేమ, నన్ను లేవనెత్తిన ప్రేమ, నన్ను కాచిన ప్రేమ, నన్ను నిలబెట్టిన ప్రేమ ఈ రోజు నీ ముందు వచ్చి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు. నీ కేసు విషయంలో నాకు అసాధ్యం అనేది ఏమి లేదు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. నీ కోర్టు కేసు ఖచ్చితంగా కొట్టివేయటకు శక్తిమంతుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకుంటున్న అనారోగ్య పరిస్థితులను ఖచ్చితంగా నేను స్వస్థపరచుటకు శక్తిమంతుడు. ఇఫ్ యూ బిలీవ్, ఇఫ్ యూ కమ్ టు మీ, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. నీకుంటున్న ఈ ఒంటరితనంలో నువ్వు ఏ ప్రయాసపడ్డా ఈ ప్రయాసం అంతా శూన్యమైపోతుంది. నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య దగ్గరికి రండి. యేసయ్యా యేసయ్యా అని నువ్వు నోరు తెరిస్తే ఆయన నింపుటకు శక్తిమంతుడు. ఆయన నీ నోటి నిండా నీ సంతోషము, ఆయన సంతోషము నీ నోటి నిండా పెడతాడు. ఓకేనా? ఆయన నింపుతాడు, ఆయన నోటిని నింపుతాడు, ఆయన నీ నోటిని నింపుతాడు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. శ్రమ రాక మానదు. కానీ ఏ శ్రమలోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ తల్లిని చేయి విడిచినా, నీ తండ్రిని చేయి విడిచినా, నీ తోబుట్టుని చేయి విడిచినా, నీ రక్త సంబంధులు, నీ భార్య, నీ భర్త, నీ స్నేహితులు, నీకు మాట ఇచ్చిన వారు మాట తప్పిపోయి ప్రతి ఒక్కరూ పక్కకు జరిగిపోతారేమో, కానీ దేవుడు చెబుతున్న మాట, హల్లెలూయా, దేవుడు చెబుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, నేను నీకు తోడై ఉన్నాను. నీ మార్గంలో నేను నిన్ను కాపాడటకు శక్తివంతుడు. ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసిన దేవుడు, చనిపోయిన లాజరును లేపిన దేవుడు, కుంటివారికి విడుదలిచ్చిన దేవుడు, నడుచుటకు వాళ్ళకు బలమునిచ్చిన దేవుడు, కుష్ఠరోగులను మార్చిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాన్ని కలగజేసిన దేవుడు, ఆకాశములు పట్టజాలని దేవుడు. ఈ నీతో ప్రభు మాట్లాడుతున్న మాట
నేను నిన్ను విడిపిస్తా. ఐ విల్ surely bless you. I will surely release you from whatever, wherever you are facing the problem. In this type of problem you are facing right now, it can be solved in the only one name, that is only Jesus' name. Yes? పరిస్థితుల వైపు చూడకండి, యేసే వైపు చూడండి. యేసు ద్వారా విడుదల ఉన్నది, విజయం ఉన్నది. నమ్మితే సమస్తం సాధ్యమే. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు అని వచనం ఉన్నది. హల్లెలూయా. నువ్వు దిగులు పడడానికి వీల్లేదు. అగ్ని మధ్యలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడున్న దేవుడు సింహాల బోనులో దానియేలును వేసినప్పుడు వాటికి ఆహారముగా చేయనీయలేదే ప్రభు. మత్స్య అంటే ఒక పెద్ద ఫిష్, మత్స్య గర్భంలో యోనాను బయటికి తీసిన దేవుడు నీ పరిస్థితులలో బయటికి తీయుటకు సమర్థుడు, శక్తిమంతుడైన. అందుకే దేవుడు నా ద్వారా ఒక పాట రాయించున్నాడు. ఆ పాట మరొక్కసారి పాడడానికి నేను ఇష్టపడుతున్నా. అది కొద్దిగా ఒక లైన్ కాదు, కంప్లీట్ గా పాట పాడడానికి నేను ఇష్టపడుతున్నా. జయమున్నది నీకు జయమున్నది, జయమున్నది నీకు జయమున్నది, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నీకు జయమున్నది, జయమున్నది నీకు జయమున్నది, జయమున్నది నీకు జయమున్నది. ఎన్నెన్నో ఇబ్బందుల్లో నీకు జయమున్నది, ఎన్నెన్నో ఇబ్బందుల్లో నీకు జయమున్నది. జీవమున్నది, నిత్య జీవమున్నది, జీవమున్నది నిత్య జీవమున్నది, నీకు జీవమున్నది నిత్య జీవమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నీకు జయమున్నది. ఈ వ్యాధి నీది అసలు కానే కాదు, ఈ బాధ నీది అసలు కానే కాదు. జయశీలుడు నా ప్రాణ ప్రియుడు రక్తం కార్చాడు, నీకే రక్తం కార్చాడు, రక్తం కార్చాడు, నీకే రక్తం కార్చాడు. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నీకు జయమున్నది, జయమున్నది నీకు జయమున్నది, జయమున్నది నీకు జయమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఎన్నెన్నో ఇబ్బందుల్లో నీకు జయమున్నది, ఎన్నెన్నో ఇబ్బందుల్లో నీకు జయమున్నది. జీవమున్నది, నిత్య జీవమున్నది, జీవమున్నది నిత్య జీవమున్నది, జీవమున్నది నిత్య జీవమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నీకు జయమున్నది.
స్వస్థత ఉన్నది నీకు సమృద్ధి ఉన్నది, స్వస్థత ఉన్నది నీకు సమృద్ధి ఉన్నది, సిల్వల స్వస్థత ఉన్నది నీకు సమృద్ధి ఉన్నది. ఈ వ్యాధి ఈ బాధ ఈ నేరం ఈ నింద, ఈ వ్యాధి ఈ బాధ ఈ నేరం ఈ నింద కానే కాదు, నీది అసలే కాదు, కానే కాదు, నీది అసలే కాదు. చెల్లించేశాడు యేసు, చెల్లించేశాడు సిలువలో, చెల్లించేశాడు యేసు, చెల్లించేశాడు మూల్యం, చెల్లించేశాడు సిలువలో, చెల్లించేశాడు. రక్తం కార్చాడు నీకై, రక్తం కార్చాడు, రక్తం కార్చాడు నీకై, రక్తం కార్చాడు. इस रक्त में जयम, इस नामा में जयम, इस रक्त में जयम, इस नामा में जयम, జయమున్నది నీకు, జయమున్నది. సంతోషంగా ఉండండి, క్రీస్తుని అంగీకరించి. వస్తుందా కొద్దిగా చూడండి. యేసయ్యా నీకు వందనాలు నాయన, తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పొరపాట్లను నీ రక్తంలో కడగండి, వారిని ప్రియ బిడ్డలుగా అంగీకరించండి అయా, వారిని క్షమించండి, వారి పాపాలను క్షమించండి. ఎంతమందికి రీకరెక్ట్ అయ్యిందో, ఎంతమందికి అయా నా తండ్రి డిస్టర్బెన్స్ అయ్యున్నదో ప్రభావాన్ని తిరిగి తీసుకోమని బ్రతంలాడు. యేసు నామం మరి ప్రభా దేవుడిగా ఉండండి, వారి పాపాలను క్షమించి అయా మీరు వారి హృదయంలోనికి మీరు దిగిరండి నాయన. వారు ఉంటున్న ప్రతి వేదంలో నుంచి విడుదల ఇచ్చి, విజయం ఇచ్చి, జయ జీవితం దయచేయమని యేసు నామంలో అడుగుతున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లడానికి వీల్లేదు గాక యేసు నామంన. మీకు ఉంటున్న ప్రతి సంకటంలో నుంచి కృప విస్తరిస్తున్నది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన మధ్యలో బ్లెస్సింగ్ కీర్తన, పరలోక ప్రార్థన చేసి ప్రభు నామాన్ని ఘనపరుస్తుంది. ఓకేనా? పరలోక ప్రార్థన చేసి ప్రభు నామాన్ని ఘనపరుస్తుందా? కాదు. లాస్ట్ ప్రార్థన, క్లోజింగ్ ప్రేయర్కి వచ్చేటోళ్ళు చేస్తారు. జై పరలోక ప్రార్థన చెయ్యను తొందరగా. ఎంచుకున్నట్లయితే పర్లకు ప్రార్థన చేసి ముగించేద్దాము. పర్లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమందు నెరవేరును గాక. నన్ను కాల్చిన ఆహారం చేయండి, మనం క్షమించిన ప్రకారం మనం క్షమించండి, మమ్మల్ని సోదరులకు దర్శనం తప్పించండి, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మేము నిరంతరం నేను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise Lord. God bless you. అయిపోయిందా లైవ్? ఇంతమంది చూసి పదార్థం